హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూసేద్దామా? ప్రాణసఖి 65 ఎపిసోడ్. ఇది మరీ బాగుందండి. అమెరికాలో ఏమేమి ఉంటాయో నాకేం తెలుస్తుంది? నేను ఎప్పుడైనా వెళ్ళానా? అయితే ఇప్పుడు అమెరికా వెళ్ళి అన్నీ తెలుసుకొని వద్దామా అని వెటకారంగా అన్నాడు. నాకు అమెరికా వెళ్ళేంత సీన్ లేదులేండి, అంత ఆశ కూడా లేదు అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది అవని. ఏమో, ముందు ముందు వెళ్ళే ఛాన్స్ వస్తుందేమో, ఎవరికి తెలుసు. వచ్చినప్పుడు చూద్దాం. కానీ ముందు నాకు ఆకలి వేస్తుంది, తినటానికి ఏమైనా తీసుకురండి. మళ్ళీ డిన్నర్ చేయడానికి వెళ్తే మమ్మీ ఏమడుగుతుందో అని భోజనం వద్దని చెప్పాను. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం, ఇందాక బయట కూడా ఏమీ పెట్టించలేదు. ఇప్పుడు ఇలా ఈ ఆకలితో నిద్ర కూడా పట్టదు. ఈ రాత్రికి ఎలాగో ఒకలా పడుకో, రేపు ఉదయాన్నే టిఫిన్ తినొచ్చు. మీకేమి, మీరు చెప్తారు, నేను ఎలా పడుకోవాలి? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? కిచెన్లోకి వెళ్ళి ఏమైనా తీసుకురండి, లేదా నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళి ఏమైనా చేసుకొని తీసుకువస్తాను. అమ్మా తల్లి, నీకొక దండం. నువ్వు కిచెన్లో ఉండటం ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఏంటో, నా ఇంట్లో నేను దొంగలా ఉండేలా చేశారు. సరే సరే, నీకు తినటానికి ఏమైనా కావాలి అంతే కదా, నేను ఆర్డర్ పెడతాను. ఎవరైనా చూస్తే ఎవ్వరూ చూడకుండా నేను తీసుకువస్తానులే అని బిర్యానీ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అయ్యి నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, తొందరగా రండి, కడుపులో ర్యాట్స్ రన్నింగ్ రేస్ ఆడుతున్నాయి. బయట ఆకలి అంటే ఏమైనా తినిపించేవాడిని కదా, నాకు మాత్రం మీరు ఫుడ్ వద్దంటారని తెలుసా ఏంటి? అలా తెలిస్తే ముందే చెప్పేదాన్ని. ఒక్క 10 నిమిషాల్లో వస్తుంది, నేను హాల్లో ఉంటాను, రాగానే తీసుకొని వస్తా, డోర్ వేసుకో అని వెళ్ళాడు రిషి. అవని విగ్ తీసి పక్కన పడేసి జుట్టంతా వదిలేసి, బాబోయ్ చెమటలు, ఒకటే దొరద, 2 గంటలకే ఈ వేషంతో అల్లాడిపోయాను, ఇంకా ఎన్ని రోజులు ఉండాలో అని అనుకుంటూ అవని కూడా ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ వేసుకొని వచ్చి బాల్కన్లో నిలబడి రిషి ఎక్కడున్నాడా అని చూస్తూ ఉంది. రిషి లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. 10 నిమిషాలు అన్నాడు కదా, ఇంకా రాలేదేంటి అని రిషికి కాల్ చేసింది. రిషి ఫోన్ ఆన్ చేసి అవని చేస్తుంది చూసి, ఏంటవని అని అడిగాడు. 10 నిమిషాలు అన్నారు, ఇంకా రాలేదేంటి? వాడొస్తే కదా నేను తీసుకొచ్చేది. అలా తిరగకపోతే ఫోన్ చేసి అడగొచ్చు కదా రిషి గారు. ఇంతకు నువ్వెక్కడున్నావు అని బాల్కనీ వైపు చూశాడు. అవని పింక్ కలర్ నైట్ వేర్లో హెయిర్ అంతా వదిలేసి రైలింగ్ మీద వంగి మాట్లాడుతూ కనిపించింది. ఓయ్ సోడా బుడ్డి, అది వేసుకున్నావేంటి? ఎవరైనా చూస్తే? నైట్ టైం మన రూమ్కి వచ్చేవాళ్ళు ఎవరుంటారు రిషి గారు? అయినా ఆ విగ్గు మీసాలు ఉంటే చిరాగ్గా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉందో. సరే, లోపలికి వెళ్ళు, ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. మీరు నేను తప్ప మెలకువగా ఎవరు ఉంటారులే రిషి గారు.
సరే, డెలివరీ బాయ్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టేయి అని అతనితో మాట్లాడుతుంటే వెనక నుంచి ఐషు వచ్చి, హాయ్ రిషి అంటూ భుజం మీద చేయి వేసింది. పైనున్న అవని అయితే ఐష్ భుజం మీద చేయి వేసింది లేదా అనేది సరిగా కనిపించటం లేదు. కళ్ళజోడు తీసి తుడుచుకొని మరీ చూసింది. ఐష్ భుజం మీద చేయి వేయటం కనిపించి అవనికి కోపం వచ్చి కిందకు ఉంచి ఐష్ ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలనిపించింది. ఐష్ భుజం మీద చేయి వేసి హాయ్ చెప్పేసరికి కోపంగా వెనక్కి తిరిగి, ఏంటిది ఐశ్వర్య అని దూరం జరిగాడు రిషి. ఇప్పుడేమైంది రిషి? ఒక ఫ్రెండ్గా చేయి వేశాను తప్ప నేను నీకు ఫ్రెండ్ ఏంటి అన్నట్లు చూశాడు రిషి. ఏమి, నేను ఫ్రెండ్గా ఉండటం నీకు ఇష్టం లేదా? ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఈ ఐష్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నీకు తెలియదు రిషి. అయితే వెళ్ళి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయి అని అక్కడి నుంచి గేటు దగ్గరికి వచ్చాడు రిషి. రిషి అలా అనేసరికి ఐష్ అహం దెబ్బతిన్నది. కోరి వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తాను అంటే నన్ను అవమానిస్తావా? దీనికి బదులు తీర్చుకునే రోజు తొందరలోనే వస్తుంది రిషి అని అనుకొని, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? రిషి, మీ ఫ్రెండ్ కోసం ఏమైనా బయట నుంచి తెప్పిస్తున్నావా? ఎంతైనా అమెరికా ఫ్రెండ్ కదా. అలాంటివి ఏమైనా కావాలంటే చెప్పు, నీకు క్షణంలో వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నా ఫ్రెండు అలాంటి వాడు కాదులే, మాకు అంత అవసరము రాదు. అమెరికాలో ఉంటూ ఎలాంటి అలవాట్లు లేవా? అంటే ఏంటి? అమెరికాలో ఉన్న ప్రతివాడు తాగాలని లేదు కదా. అది నిజమేలే. నీ ఫ్రెండ్ని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు. బాడీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వాడంతే ఉంటాడు. నేను కూడా అమ్మాయి అయితే బాగుండేది అని అంటూ ఉండేవాడు. ఆ మీసాలు గడ్డాలు తీసేస్తే అమ్మాయిలా ఉంటుందేమో అన్నది ఐష్. ఈ మాట నా ముందంటే అన్నారు కానీ తన ముందంటే కోపం వస్తుంది. ఎందుకు కోపం? ఆయన ఎలా ఉన్నాడో చెప్పటం కూడా తప్పేనా? నిన్ను చెప్పమని ఎవరు అడగలేదు కదా ఐశ్వర్య. గేటు దగ్గరికి డెలివరీ బాయ్ వచ్చి వాచ్మెన్కి చెప్పాడు. వాచ్మెన్ రిషికి కాల్ చేశాడు. లోపలికి పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రిషి. ఇందాక ఎలాంటి అలవాట్లు లేవన్నా మరేదో ఆర్డర్ పెట్టావు, అవన్నీ నీకెందుకు ఐశ్వర్య అని డెలివరీ బాయ్ దగ్గర కవర్ తీసుకొని రిషి వెళ్తుంటే, అదేంటి రిషి అప్పుడే వెళ్తున్నావు? కొంచెంసేపు ఉండొచ్చు కదా. రూమ్లో ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్తాను. నేను కూడా మీ రూమ్కి రావచ్చా? నిద్ర రావటం లేదు, కొంచెంసేపు మాట్లాడుకుందాం అని అన్నది. ఎవరైనా ఉంటే నా ఫ్రెండ్ ఫ్రీగా ఉండలేడు, సారీ అని వెళ్ళాడు. రిషి అసలు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వటం లేదే. ఎన్ని రోజులు అలా ఉంటాడో చూస్తాను. ఎప్పుడో ఒకప్పుడు నాకు టైం వస్తుంది. నాకు తెలిసి అందరి మగవారిలో కన్నా రిషి చాలా డిఫరెంట్, అందుకే అంతగా నచ్చాడు. నచ్చిన వాడిని వదులుకొని వెళ్ళి అంత పిచ్చిదాన్ని కాదు. ఎలాగైనా రిషి నాకు దక్కేలా చేసుకుంటాను. ఐశ్వర్యతో రిషి మాట్లాడినంతసేపు అవని పైనుంచి చూస్తూనే ఉంది. రిషి పైకి రావటం చూసి బాల్కనీలో నుంచి రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. రిషి వచ్చి డోర్ వేసి అవని దగ్గరకు వచ్చి, ఇదిగో తిను అని ఇచ్చాడు. నాకొద్దు అంటూ అవని మొహం పక్కకు తిప్పుకుంది. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది?
మీరేంటి అప్పుడే వచ్చారు? ఆ ఐసు మీకోసం అంత ప్రేమగా వస్తే కొంచెంసేపు కబుర్లు చెప్పి రాక అన్నది. ఓ ఐశ్వర్య రావటం నువ్వు చూసావా అని అన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ.